హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టాలీవుడ్ టాప్ హీరో అయిన విజయ్ దేవరకొండకు విషాదం. తీవ్ర టెన్షన్ లో కుటుంబం. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అయితే చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. అయితే టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ పైన ఎస్సీ, ఎస్టీ అల్ట్రాసిటీ కేసులు అయితే నమోదయ్యాయి. ఇటీవల జరిగిన సూర్య నటించిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా అయితే హాజరయ్యారు. ఆ వేడుకలోని విజయ్ దేవరకొండ గిరిజనులను తీవ్రవాదులతో పోల్చారు. విజయ్ దేవరకొండ కామెంట్స్ వివాదానికి దారితీశాయి. అయితే దాంతో విజయ్ దేవరకొండ పైన కేసు నమోదు చేయాలని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అయితే రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ అశోక్ కుమార్ నాయక్ ఈయనైతే విజయ్ దేవరకొండ పైన కేసు అయితే నమోదు చేశారు. అయితే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈయనైతే విజయ్ దేవరకొండ పైన ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోని కార్యక్రమంలోనైతే పాల్గొన్న విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలాగా కించపరిచేలాగా మాట్లాడారని, ఆయన 500 సంవత్సరాల క్రితం వారు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా కొట్టుకున్నారు అనే వ్యాఖ్యల ద్వారా మా గిరిజన సమాజాన్ని అవమానించేలాగా మాట్లాడారని, అంతేకాకుండా మమ్మల్ని పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చేలాగా వ్యాఖ్యానించారని ఆయన చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలు మా గిరిజనులను గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని, ఇలాంటి వ్యాఖ్యలు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబర్స్ యాక్ట్ 1989 ప్రకారం శిక్షార్థమైనవిగా పరిగణించబడతాయి. కావున విజయ్ దేవరకొండపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అల్ట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరంగా అవసరమైతే చర్యలు తీసుకోవాలని, మా గిరిజన సమాజానికి న్యాయం చేస్తారని ప్రగాఢంగా నమ్ముతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులైతే తీవ్ర టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.